అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమిన వేల్పుటమ్మల మనంబుల నుండిడి అమ్మ దుర్గా మాయమ్మ కృపాబ్ధియుత మహత్వ కవిత్వ పటుత్వ సంపద. అమ్మవారికి దుర్గానామం కనకదుర్గ నామంగా ఎలా మారిందో తెలుసుకుందాం. ఆ రాజుల కాలంలో ఈ విజయవాడని మాధవవర్మనే మహారాజు పరిపాలించేవారు. వారికి లేక సంతానం కలిగింది. అతనికి ఆ కుమారుడికి 16 సంవత్సరాల వయసు వచ్చింది. అతి గారాబంగా పెంచారు. యువరాజు కదా, అతను చక్కగా విసలవిడిగా తిరుగుతూ గారాబంగా ఉంటూ అతని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేవాడు. ఒకరోజు అతను ఈ రథం తీసుకుని చాలా స్పీడ్గా నగరంలో రోడ్లన్నీ కలిగి తిరుగుతూ స్పీడ్గా పోనిస్తూ రథాన్ని విసలవిడిగా తిరుగుతున్నాడు, ఎవరు చెప్పినా వినకుండా. ఆ సమయంలో ఒక పేద కుటుంబంలో భార్యాభర్తకి లేక ఒక కుమారుడు కలిగాడు. అతనికి 2 సంవత్సరాలు. ఆ చిన్న బాలుడు తెలియకుండా రోడ్డు మీదకి వచ్చేస్తాడు. ఆ రోడ్డు మీద ఈ రాజుగారి కుమారుడు స్పీడ్గా నడుపుతున్న రథం కింద పడి అతను చనిపోతాడు. అప్పుడు ఆ భేదవాని భార్య రాజుగారి దగ్గరికి వచ్చి ధర్మగంట మోగించి రాజుగారితో, అయ్యా, మాకు లేక కలిగిన ఈ పిల్లవాడిని మీ బాబు రథం కింద తొక్కించి చంపేశాడు కాబట్టి దానికి న్యాయం చేయండి అని చెప్పి ఆ పిల్లవాడిని అక్కడే వదిలేసి తను వెళ్ళిపోతుంది. అప్పుడు రాజు ఏం చేయాలో దిక్కుతోచగా న్యాయ కోవిదులందరినీ ఆలోచించి అతనికి మరణశిక్ష మంచిదని చెప్పి తెల్లవారుజాము 4 గంటలకి రాజకుమారుడికి మరణశిక్ష విధించి అతని తలని కోటగుమ్మం కట్టాడు. ఆ దృశ్యం చూసి అందరూ ముక్కును వేలేసుకున్నారు. ఆ సమయంలో కనకదుర్గా మాత ఎంతటి గొప్పవాడు అని చెప్పి కనకవర్షం కురిపించింది ఆ ప్రాంతంలో. అప్పటి నుంచి ఆమె కనకదుర్గ పేరుగా శాశ్వతంగా నిలిచిపోయింది. అందుచేత విజయవాడ నగరానికి కనకదుర్గ ఉండటం చాలా అదృష్టం. ఆమె మహిమలు ఎన్నో చూపించింది. ఈ దసరా రోజుల్లో ఈ రాజు చరిత్ర, ఈ కనకదుర్గ అమ్మవారి నామం రావడానికి కారణం ఈ చరిత్ర విన్న వాళ్ళకి, తెలుసుకున్న వాళ్ళకి పుణ్యం జరుగుతుంది. మనం ఖచ్చితంగా మననం చేసుకోవాలి. ఈ దసరా అమ్మవారి రోజుల్లో ఆమె చరిత్రను చదువుతూ ఆమెకు సంబంధించిన వివరాలు చదువుతూ భక్తిభావంతో ఉండాలి. అలాగే వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి వీడియోలు చూడవచ్చు. విజయవాడలో అమ్మవారి గుడికి చక్కగా ఏర్పాట్లు చేశారు. అందరూ చక్కగా వెళ్ళి 1 గంటలో దర్శనం చేసుకుని రావచ్చు.